నవంబర్ 3వ తేదీ రెండవ కార్తీక సోమవారం. శక్తివంతమైన విధానం, పాటించాల్సిన నియమాలు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 3వ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించండి. అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. కోటి పూజల పుణ్య ఫలితాన్ని లభించే రెండవ కార్తీక సోమవారం పూజా విధానం, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నవంబర్ 3వ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది. ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన, శివుణ్ణి స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి పుణ్యనదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి, లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే తలస్నానం చేయాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి. ఈ పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి. ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్తిస్తుంది. ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి. కొన్ని అక్షంతలు కూడా సిద్ధం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. చందనం అంటే శివుడికి చాలా ప్రీతికరమైంది. కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి. జాజి పువ్వులు, మల్లె పువ్వులు, శంకు పుష్పాలు, చామంతి పువ్వులు, జిల్లేడు పువ్వులు, ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుణ్ణి పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ముందుగా దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి పూసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి. మరీ ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్నే నారికేళ దీపం అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు, అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివుణ్ణి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. రెండవ కొబ్బరి చిప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ నారికేల దీపాన్ని నేలపైన వెలిగించకూడదు. ఒక్క విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఈ దీపానికి
కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి. ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది. మీ పూజ గదిలో ముందు కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే శివుని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించండి. తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గుపై నెయ్యి దీపం వెలిగించండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ఇక మీ డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది. లేదా తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి ముందు సంపద అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి. ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి పూజలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. శివలింగంపై చెంబెడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు. కాబట్టి ఆవు పాలతో కానీ గంగాజలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి. అదేవిధంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా రకరకాల ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకం చేసి శివానుగ్రహాన్ని సులభంగా పొందండి. శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఈ కార్తీక సోమవారం నాడు ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది. దీపదానం ఎలా చేయాలంటే ముందుగా ఒక దీపాన్ని తయారు చేసుకోండి. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి. దీన్ని దీపదానం అని అంటారు. ఇక బిల్వదళాలు అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. ఒక్క బిల్వదళాన్ని శివునికి సమర్పించినా సరే కోటి జన్మల పాపాలన్నీ నశించిపోతాయట. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్ష మాలతో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివితే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఈ విధంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.